గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రతి ఇంట్లో సిలిండర్ల గురించి చర్చ జరుగుతోందని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభ శాసన మండలిలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం పెడుతున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రజల గొంతుకుగా అసెంబ్లీలో మాట్లాడతామన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని కేటీఆర్ ఆరోపించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో అడిగినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు.